మనందరికీ తెలిసిన విషయమే. ఆర్టీసీ పేరు అందరం విన్నాం. రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ఏం జరిగింది? గత ప్రభుత్వం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీని విలీనం చేస్తాం ప్రభుత్వంలో అంటూ ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకొస్తే అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, మీరు ఈ పేరు చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసి దాన్ని బిల్లును ఆపే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆనాడు గవర్నర్ బంగ్లా ముంగట ధర్నా చేసే ప్రయత్నం చేసిన మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే అంశాన్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది? ఆర్టీసీని మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఆర్టీసీని విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మరి ఈరోజు ఎందుకు చేయలేదంటూ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు, రాస్తారోకోలు అవన్నీ చేసిన పరిస్థితి మనందరం కూడా అయినాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతున్నాయి. వాళ్ళ యొక్క గమ్యం ముద్దాడక ముందుకే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తుంది. ఆర్టీసీ డ్రైవర్ అయినా, ఆర్టీసీ కండక్టర్ అయినా దయచేసి నేను చెప్పే ఈ వార్త మీ ఆర్టీసీ లోకమంతా వినండి. ఒకసారి ఇక్కడ విజువల్ చూడండి, మీకే సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఇది ఆటో. ఆటోకు సంబంధించి పూర్తి స్థాయిలో హైదరాబాద్ పరిసర ప్రాంతం కానీ కొన్ని జిల్లాలలో పూర్తిగా కూడా ఆటోకు సంబంధించి మన రవాణా వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆటోలో వెళ్తాం. ఆటోకు సంబంధించి వెనకేమున్నది? డ్రైవర్లు కావాలను. దేనికి డ్రైవర్లు కావాలన్నట? ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు కావాలంటూ ఆటోపై ఓ ప్రైవేట్ సంస్థ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కదా, అంటే ప్రభుత్వానికి సంబంధించిన బస్సులలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు కావాలంటూ ఒక ప్రైవేట్ సంస్థ గిట్లా యాడ్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అనేది ఒకసారి చూడు. ఆర్టీసీలో కార్మికులకు షాక్, ఎలక్ట్రిక్ షాక్. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులతో 10,000 మంది డ్రైవర్ల భవిష్యత్తు అగమ్య గోచరం. సొంత డ్రైవర్లను వినియోగించుకోవడంలో ఆర్టీసీ విఫలం. ప్రైవేటు డ్రైవర్ల కోసం ఆటోలపై ప్రచారం, బలవంతంగా టీంలో అప్పగింత అంటూ కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి ఒకసారి డెప్త్గా పోదాం. మీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనుభవం ఉన్నా మాకు ఒక్కర్లేదు, కేవలం 18 నెలల అనుభవం ఉంటే చాలు. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సు నడిపేందుకు డ్రైవర్ల కోసం దరఖాస్తు చేసుకోండి అంటూ ప్రైవేట్ కంపెనీలు ఒక విస్తృతమైన ప్రచారం చేస్తుంటే, మరోవైపు ఆర్టీసీలో డ్రైవర్లకు, మెకానిక్లకు మనుగడ కష్టంగానే ఉంది. మీరు ఆర్టీసీ ఉద్యోగం కావాలంటే కండక్టర్గా వెళ్ళొచ్చు అంటూ యాజమాన్యం, ప్రభుత్వం సలహాలు ఇస్తున్నాయి. సో తెలంగాణ రోడ్లపై కొన్నేళ్ల పాటు బస్సులు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లను ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో వేలల్లో ఆ రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అనుభవం లేని డ్రైవర్ల కోసం ప్రైవేట్ ఆపరేటర్ల వేట కొనసాగిస్తుండగా ఆర్టీసీ డ్రైవర్లను వారిని కనెక్ట్ చేయడంలో అటు సంస్థ, ఇటు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నాయి. కేవలం బస్సులను తిప్పుతూ ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి ఇతరత్ర సంబంధించి ప్రచారం చేసే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. ఎంత ఘోరం అండి ఇది! ఆర్టీసీ కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుంది. వాళ్ళకు లీవులు చక్కగా ఉండే, వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా అలవెన్సులు సరిగ్గా ఉండే, మళ్ళీ వాళ్ళ పై అధికారుల వేధింపులు ఉంటాయంటూ గతంలో చాలా సందర్భాలలో కొన్ని డిపోలలో మనం చూసాం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఆర్టీసీ డ్రైవర్ అన్న కష్టం చాలా గొప్ప కష్టం. నిజంగా కూడా వాళ్ళకు సెల్యూట్ చేయాల్సింది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఆర్టీసీకి సంబంధించి మనందరికీ తెలిసిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి. తెలంగాణ సమాజం మొత్తం ఆర్టీసీకి సంబంధించి దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు మనం వాళ్ళకు మద్దతు తెలపాలి. దాంతోపాటు ప్రైవేటు మాఫియాను అడ్డుకట్టాలి. ఈ ప్రైవేటుకు సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సుల రంగ ప్రవేశం పేరుతోని అటు ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ మెకానిక్లకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీకి సంబంధించిన కండక్టర్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతున్నది. ఈరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల అనుభవం అవసరం లేదు. ఈ ఆళ్ళు ఏమని ఉంటుందంటే 18 నెలల అనుభవం ఉంటే చాలు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలని, నిద్ర లేవాల్సిన సమయం ఆసన్నమైంది. మన ఆర్టీసీ అగమ్య గోచరంగా మారిపోతుంది. బస్సులన్నీ కూడా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ప్రైవేట్ మాఫియా చెలరేగిపోతుంది. పూర్తి స్థాయిలో కూడా రేపు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసిన ఆశ్చర్యం లేదు. అంటే ప్రైవేటు చేయడానికి దిశగా అడుగులు ఏమైనా పడుతున్నాయి. ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పింది. అప్పటికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఆర్టీసీ లాభాల బాట చూసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ బస్సుల పేరుతోని
ఫ్రీ బస్సుల పేరుతో ఎంత లేదన్నా నెలకు 350 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూస్తున్నది. కానీ మా వాళ్ళు పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు అప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఎండీ ఎవరు ఉండే అంటే సజ్జనారు ఉండే. ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు, పాపం ఏడున్నాడో కానీ ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు కానీ తెలంగాణ ప్రాంత సమాజం గమనించింది, వాస్తవాలను నిర్ధారించింది. ఏమైపోయింది, ఆర్టీసీ కార్మికులను రోడ్డును పడేసే ప్రయత్నంలో భాగంగా ఒక కుట్ర జరుగుతున్నది. కాబట్టి ఆర్టీసీ సమాజం మొత్తం మేలుకోవాలి, ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఉద్యమ బాట పట్టాలి, ఆర్టీసీ కార్మికుల పక్షాన తెలంగాణ సమాజం నిలబడాలి. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఇప్పుడు నడుస్తున్న డీజిల్ పెట్రోల్ వెహికల్లను పక్కన పెట్టి అందులో డ్రైవర్ కండక్టర్లకు దాంతోపాటు దాని డిపోలో పనిచేసే వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రిక్ అంటే వర్క్ చేసేటోళ్ళు అందరినీ కూడా డిపోలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ మెకానిక్లకు సంబంధించి వాళ్ళ మనుగడ